జరపచ్చు కదా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబును దూషించిన కేసులో స్పెషల్ మొబైల్ కోర్టుకు వాయిదా నిమిత్తం మాజీ మంత్రి అంబటి రాంబాబు హాజరయ్యారు. గత నెల 31వ తేదీన అంబటి రాంబాబుపై ముఖ్యమంత్రిని దూషించినందుకు నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 18 రోజుల పాటు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీనిపై మరింత సమాచారం గుంటూరు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి, మరి ముఖ్యమంత్రి చంద్రబాబును దూషించిన దానికి గాను అంబటి రాంబాబు మొబైల్ కోర్టుకు వాయిదా నిమిత్తం హాజరైనట్లు మనం చూస్తున్నాము. దీనిపై మీ దగ్గర ఉన్న మరింత సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ భావని. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ రోజు స్పెషల్ మొబైల్ కోర్టులో హాజరవడం జరిగింది. ఉదయం 10:30 సమయంలో గత నెల 31వ తేదీ బెయిల్ మీద వచ్చిన రాంబాబుకి ఈ రోజు ఇది రెండోసారి మొబైల్ కోర్టులో వాయిదాకు హాజరవడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని దూషించిన కేసులో స్పెషల్ మొబైల్ కోర్టు వాయిదా నిమిత్తం హాజరవడంతో గత నెల 31వ తేదీ వాయిదా వచ్చినాక రావడానికి ముందు రాజమండ్రి సెంట్రల్ జైల్లో 18 రోజులు ఈ కేసు మీద ఉన్నప్పటికీ ఆ కేసు సంబంధించి ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత రెండవసారి మొబైల్ కోర్టులో ఈ రోజు హాజరయ్యారు. దీనికి సంబంధించి జడ్జి ముందు హాజరవడం జరిగింది. 11 ఆ ప్రాంతంలో వాయిదా వేసి పంపించారు పావని ఈ రోజు. దీనిపై అంబటి రాంబాబు స్పందన ఏ విధంగా ఉంది కోటేశ్వరరావు? అక్కడ మీడియా ఎవరితో మాట్లాడలేదు. డైరెక్ట్ గా రావడం 10-25 నిమిషాల్లో వచ్చారు. ఒక అరగంట పాటు కోర్టు దగ్గర ఆవరణంలో నుంచొని ఉన్నారు. వాళ్ళ లాయర్లు మరియు వాళ్ళ కార్యకర్తలు వీరితో మాట్లాడడం జరిగింది. కోర్టులో వాళ్ళు అమీనాలు పిలవడంతో కోర్టులోకి హాజరైనాడు. వాయిదా పడిన అనంతరం బయటకు వచ్చి వినంపతే కారు ఎక్కి వెళ్ళిపోవడం జరిగింది పవని. థ్యాంక్ యూ కోటేశ్వర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.